రైట్ ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారు అన్న కాన్సెప్ట్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి రెడీగా ఉన్నారు. శివ చెప్పండి, మనం చూస్తే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టానంలోకి వెళ్ళబోతున్నట్టు, ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరు రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడితే వైసీపీ మరియు కాంగ్రెస్ మధ్యలో పోటీ ఎలా ఉంటుందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనవరి మొదటి వారంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు కొద్దిసేపు క్రితం మనతో మాట్లాడుతూ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరే అంశానికి సంబంధించి అధిష్టానం పెద్దలతో చర్చల్లో జరుపుతూ ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె వస్తే కనుక సాదర స్వాగతం పలుకుతాం. అయితే ఆమె చేరికకి సంబంధించి పూర్తి స్థాయిలో తనకి సమాచారం అయితే లేదు, కానీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు మాత్రం తనకు సమాచారం ఉందని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై షర్మిల గనక రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆమెకి ఏఐసీసీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పీసీసీ అధ్యక్షురాలుగా తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె ఏఐసీసీ స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో కూడా కీలకమైన పదవి కావాలని చెప్పి ఆమె కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆమెకి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల నిర్వహణ బాధ్యత షర్మిలకు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కనుక ఫోకస్ పెడితే ఇక అన్నా చెల్లెల మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. గత ఎన్నికలకు సంబంధించి కూడా బాబు బై బై అంటూ కూడా ప్రచారం చేసి ఆమె జగన్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక తాజాగా అదే జగన్ ఓటమి కోసం 2024 ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున బాధ్యతలు స్వీకరించి ప్రచారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 70% పైగా డైవర్ట్ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ రోల్లో కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయిన 70% ఓటు బ్యాంకులో దాదాపుగా 40-45% ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు యాజ్టీస్గా అదే విధంగా ఉంటుంది, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకులో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓటు బ్యాంకు మాత్రమే జగన్కి డైవర్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో జగన్కి డైవర్ట్ అయిన నేపథ్యంలో తిరిగి షర్మిల గనక యాక్టివ్ అయితే రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ/ఎస్టీలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు, మైనార్టీల్లో ఉన్న ఓటు బ్యాంకు నేపథ్యంలో అదే ఓటు బ్యాంకు ప్రస్తుతం జగన్కు ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు యాజ్ ఇట్ ఈజ్గా షర్మిల కంటే కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగినట్లయితే ఇప్పటివరకు జగన్ చెప్తున్నట్లు నా ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఎస్సీ/ఎస్టీ మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఘోరమైన పరాజయం అయితే తప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏ విధంగా ఫోకస్ పెడతారు, ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారు, ఏదైతే జగనన్న వదిలిన బాణంగా 2019లో ప్రచారం చేసిన ఆమె అదే బాణాన్ని తిరిగి తన అన్న జగన్పై ఏ విధంగా ప్రయోగించబోతుంది అనే దానికి సంబంధించిన మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.